పేరెంట్ చైల్డ్ ని స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ వేసినప్పుడు ఎలాంటి పారామీటర్స్ ని కన్సిడర్ చేయాలి? పేరెంట్స్ అందరూ ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఒక కైండ్ ఆఫ్ పేరెంట్స్ వస్తున్నారు. యాక్చువల్ గా చూడవలసింది ఏంటి అంటే టోటల్ ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చినాయి అడుగుతూ ఉంటారు. నువ్వు ఇలా చేయని చెప్పడం కాదు, ఇలా ఎందుకు చేయాలి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. స్కూల్ ని కానీ కాలేజ్ ని కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ సెంట్రిక్ ఉండాలా లేదంటే చైల్డ్ సెంట్రిక్ ఉండాలా? చైల్డ్ సెంట్రిక్ ఉండాలి. పేరెంట్ సెంట్రిక్ అంటే ఎలా ఉంటుంది, పేరెంట్ కి నచ్చింది మనం చేయాలి. బట్ చైల్డ్ సెంట్రిక్ అంటే పిల్లవాడు మైండ్ సెట్ ని బట్టి మనం ఉండాలి. బికాస్ అందరు స్టూడెంట్స్ ఒకలా ఉంటారు. ఏ సెక్షన్ లోనేమో క్లెవర్ స్టూడెంట్స్ ఉంటారు, సి సెక్షన్ లోనేమో కొంచెం డల్లర్ స్టూడెంట్స్ ఉంటారు. దీని వల్ల మనమే పిల్లల్ని డిస్క్రిమినేట్ చేసినట్టు అవుతుందేమో కదా. జ్వరం వచ్చిన వాడికి పెరుగన్నం పెడుతున్నారు, వేరే వాడికి మంచిగా బిర్యానీ పెడుతున్నారు అంటే జ్వరం తగ్గిపోయినాక పెడతాం. స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ అమ్మాయి అబ్బాయితో మాట్లాడొద్దు, అబ్బాయి అమ్మాయితో మాట్లాడద్దు, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోకూడదు. మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. సో అందరితో ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది అలవాటు అవుతుంది వాళ్ళకి. అక్కడ నేను ఎందుకో ఐ డిసగ్రీ విత్ ఇట్. సార్ ఒక క్వశ్చన్ ఉంది, ఇద్దరు ఆనెస్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి. మీరేమన్నా లెటర్స్ ఇచ్చారా స్కూల్లో ఉన్నప్పుడు? మనకి స్కూల్లో ధైర్యం లేనప్పుడు నేను ఒకసారి లెటర్ రాసి బుక్ లో పెట్టా, మా నాన్నగారికి దొరికింది. ఆ తర్వాత వీపీ విమానం మొత్తం